నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. యావత్ దేశ వ్యాప్తంగా దసరా వేడుకలను ప్రతి ఒక్కరూ అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా ఈ పండుగ నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పండుగకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 9 రోజుల పాటు దుర్గాదేవి 9 రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలతో పాటు ప్రతి ఇంట్లోనూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముందుగా సాక్షాత్తు కనకదుర్గమ్మ కొలువుదీరిన క్షేత్రం విజయవాడలోని ఇంద్రకీలాద్రి. ఈ కొండపై శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండో రోజు అమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో భక్తులను అనుగ్రహించారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగిపోతోంది. ఇక ఈ ఏడాది అమ్మవారు 11 అలంకారాలలో దర్శనమివ్వనున్నారు. ఇక తొలి రోజు శ్రీ బాలాత్రిపుర సుందరీదేవిగా అమ్మవారు దర్శన భాగ్యం కల్పించగా ఆ తల్లి రూపాన్ని కనులారా నింపుకొని భక్తులు తరించిపోయారు. అలాగే శ్రీశైలం అష్టాదశ పీఠాల్లో ఒకటి. ఈ క్షేత్రంలోనూ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా రెండో రోజు శ్రీ బ్రహ్మరాంబికా దేవి బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులను కటాక్షించారు. ఆ క్రమంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇక తెలంగాణ ఇంద్రకీలాద్రి, వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలోనూ దేవి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చారు. ఈ క్రమంలో ఆ జగన్మాతను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగిపోతోంది. ఆ తరువాత బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం. ఈ క్షేత్రంలోనూ శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే రెండో రోజున బ్రహ్మచారిణి దేవి అవతారంలో సరస్వతి దర్శనమిచ్చారు. దుర్గామాతను 9 రోజుల పాటు వివిధ రూపాల్లో పూజించే మహోత్సవమే దసరా. అయితే ఈ నవరాత్రులు ఎప్పటిలా 9 రోజులు కాకుండా 10 రోజుల పాటు జరగడం విశేషం. చివరి రోజు విజయదశమితో కలిపి 11 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారిని వేరువేరు రూపాల్లో అలంకరించి ప్రత్యేకంగా పూజిస్తారు. చివరి రోజున విజయదశమిని జరుపుకుంటారు. ఇక ఈ నవరాత్రులు ఆశ్వయుజ శుక్లపక్ష దశమితో ముగుస్తాయి. ఈ శరన్నవరాత్రుల్లో ఆ జగన్మాతను పూజిస్తే 10 జన్మల పాపాలు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.